చాలామంది నాన్ ఐటీ వాళ్ళకి లో కోడింగ్ స్కిల్స్తో లేకపోతే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు ఈజీగా ఉండే కోర్స్ నేర్చుకోవాలి. అలాగే ఆ ఈజీగా ఉండే కోర్స్ ద్వారా ఐటీలోకి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళే కోర్సు ఏఐ వలన ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇలా చాలామంది అడుగుతున్నారు. అలాంటి ఒక సబ్జెక్ట్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అప్స్కిల్ అవ్వడానికైనా పనికొస్తుంది, నాన్ ఐటీ టు ఐటీకైనా పనికొస్తుంది, కెరీర్ గ్యాప్ నుంచి ఐటీలోకి రావాలన్నా పనికొస్తుంది. సో ఇప్పుడు చాలామంది మొన్నటి వరకు మనం ఎలా ఆలోచించేవాళ్ళం, కోడింగే ఫ్యూచర్. సో కోడింగ్ మాత్రమే ఫ్యూచర్ కాదు, సెక్యూరిటీ తెలిసిన ఇంజనీర్స్ కూడా ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉంటారు. ఇందులో వన్ ఆఫ్ ద రోల్ వచ్చేటప్పటికి ఐఏఎం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో అసలు ఐఏఎం అంటే ఏంటి, అసలు ఎవరు సిస్టంలోకి రావాలి, ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి అంటే యూజర్ అథెంటికేషన్, లాగిన్ యాక్సెస్ని, ఆథరైజేషన్, పర్మిషన్స్ని, ఐడెంటిటీ లైఫ్ సైకిల్, ఎంటైర్ ఐడెంటిటీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ని వీళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఒక కంపెనీలో ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ ఏ ఇతను హెచ్ఆర్ సిస్టమ్ మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి, ఎంప్లాయీ బి ఫినాన్స్ సిస్టమ్కి యాక్సెస్ ఇవ్వాలి. ఇలా దీన్ని ఏమంటామంటే పర్మిషన్ కంట్రోల్ అంటాం. సో ఈ ఐడెంటిటీ మొత్తం లైఫ్ సైకిల్ మొత్తాన్ని ఈ ఐఏఎం ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేస్తారు. సో ఐఏఎం లేకపోతే ఎవరికి ఏ డేటా అయినా యాక్సెస్ వస్తుంది. అది చాలా హ్యూజ్ రిస్క్ అది. సో రైట్ పర్సన్స్కి రైట్ యాక్సెస్ అనేది ఒక సెక్యూర్డ్ సిస్టమ్. అది అసలు ఎందుకు ఐఏఎం కోర్స్ నేర్చుకోవాలి, అసలు ఐఏఎం వైపు వెళ్తే ఏమవుతుంది అంటే ప్రజెంట్ ప్లెయిన్ కోడింగ్ జాబ్స్ అనేవి సాచురేషన్లో ఉన్నాయి. ఏఐ టూల్సే బేసిక్స్ కోడింగ్ చేస్తున్నాయి. కంపెనీస్ సెక్యూరిటీ ప్లస్ డెవలప్మెంట్ కాంబో చూస్తున్నారు. అంటే ఒక డెవలపర్ కోడ్ రాస్తాడు, కానీ ఐఏఎం నాలెడ్జ్ ఉంటే సెక్యూర్ లాగిన్ సిస్టమ్ డిజైన్ చేయగలరు, అలాగే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయగలరు. అంటే ఒకటే డెవలపర్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ కాంబో కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఐఏఎంలోకి ఎలా అప్స్కిల్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టెప్ మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే నెట్వర్కింగ్ బేసిక్స్ తెలియాలి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ తెలియాలి, లినక్స్, విండోస్. స్టెప్ 2 ఐడెంటిటీ కాన్సెప్ట్స్, అంటే అసలు అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్, అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, అలాగే సింగిల్ సైన్ ఆన్ SSO. స్టెప్ 3 వచ్చేటప్పటికి ప్రోటోకాల్స్ తెలియాలి. సో SAML, OAuth 2.0, ఓపెన్ ఐడి కనెక్ట్, ఇట్లా ప్రోటోకాల్స్ తెలియాలి. తర్వాత స్టెప్ 4 టూల్స్ తెలియాలి. యాక్టివ్ డైరెక్టరీ, LDAP, ఆక్టా, ఎజూర్ యాక్టివ్ డైరెక్టరీ, అలాగే క్లౌడ్ ఐఏఎం తెలియాలి. AWS ఐఏఎం, ఎజూర్ ఐఏఎం, గూగుల్ క్లౌడ్ ఐఏఎం. ఇకపోతే అసలు ఎంత టైం పడుతుంది అంటే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఐఏఎంకి 1 to 2 months పడుతుంది. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్కి 3 to 4 months పడుతుంది. మీరు జాబ్ రెడీ లెవెల్కి వెళ్ళడానికి 6 months పడుతుంది. సో డైలీ ఒక 2 to 3 hours మినిమం డెడికేట్ చేస్తే ఒక 6 monthsలో మీరు ఐఏఎం ప్రొఫెషనల్గా రెడీ అవ్వచ్చు. సో ఇందులో మనకు మెయిన్ కోర్ మాడ్యూల్స్ ఏముంటాయి అంటే ఐడెంటిటీ గవర్నెన్స్, యాక్సెస్ మేనేజ్మెంట్, ప్రివిలైజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్, డైరెక్టరీ సర్వీసెస్. టూల్స్ వచ్చేటప్పటికి సెయిల్ పాయింట్, సైబర్ ఆర్క్, ఆక్టా, మైక్రోసాఫ్ట్ ఎజూర్ AD. కొన్ని రియల్ సినారియోస్ కానీ చూస్తే ఎంప్లాయీ జాయినింగ్ కానీ, ఎంప్లాయీ లీవ్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈవెన్ మీరు మల్టిపుల్ రోల్స్ క్రియేట్ చేసి దీనిలో ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో వచ్చే ఫ్యూచర్ ట్రెండ్స్ వచ్చేటప్పటికి పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ సెక్యూరిటీ, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్, ఏఐ బేస్డ్ థ్రెట్ డిటెక్షన్. అలాగే ప్రజెంట్ మార్కెట్లో 2026లో ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే ఏఐ డ్రివెన్ ఐఏఎం సిస్టమ్స్ వస్తున్నాయి, బిహేవియర్ బేస్డ్ అథెంటికేషన్ వస్తుంది, అలాగే క్లౌడ్ ఫస్ట్ ఐఏఎం అడాప్షన్ పెరుగుతుంది, డీసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ అంటే బ్లాక్ చైన్ బేస్డ్ ఐడెంటిటీ పెరుగుతుంది. సో ఈ జాబ్ ఆపర్చునిటీ చూస్తే క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, TCS, ఎసెంచర్ ఈ కంపెనీస్ మన నౌకరీ ప్రకారం ఐఏఎం ఇంజనీర్స్ని హైర్ చేస్తున్నారు. సో ఇందులో రోల్స్ చూస్తే ఐఏఎం ఇంజనీర్, ఐడెంటిటీ అనలిస్ట్, సెక్యూరిటీ కన్సల్టెంట్, వీళ్ళకి 2 to 3 years ఎక్స్పీరియన్స్ రేంజ్లో జాబ్స్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే హానెస్ట్ రివ్యూ, ఖచ్చితంగా హై డిమాండ్ ఉంది, గుడ్ శాలరీ గ్రోత్ ఉంది, లాంగ్ టర్మ్ స్టేబుల్ కెరీర్ ఉంటుంది. నెగిటివ్ సైడ్ వచ్చేటప్పటికి ఇనిషియల్గా కొత్తగా నాన్ ఐటీ నుంచి కానీ కెరీర్ గ్యాప్ నుంచి కానీ వెళ్ళే వాళ్ళకి కాన్సెప్ట్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో టూల్స్ నేర్చుకోవడానికి టైం పడుతుంది, అలాగే కంటిన్యూస్ లెర్నింగ్ అవసరం. సెక్యూరిటీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్. సో సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డెఫినెట్గా ఇయర్ బై ఇయర్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో డెవలపర్స్ హూ అండర్స్టాండ్ సెక్యూరిటీ ఈ కాంబో కానీ మీకుంటే డెఫినెట్గా యూ విల్ బి హ్యావింగ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఈ ఏరియాలో. సో 2021 తర్వాత ఆల్మోస్ట్ 3 times ఈ రోల్కి డిమాండ్ పెరిగింది. సో చాలా వరకు 80% ఆఫ్ బ్రీచెస్ ఐడెంటిటీ వల్లే జరుగుతాయి. కాబట్టి ఐఏఎం ప్రొఫెషనల్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇందులో క్లౌడ్ ఐఏఎం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అలాగే ఏఐ అంటే నాన్ హ్యూమన్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. సో 2025-26లో హ్యూమన్ ఐడెంటిటీ మేనేజ్మెంట్, అలాగే నాన్ హ్యూమన్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఈవెన్ క్యాప్జెమినీ నౌకరీలో ఒక జాబ్ రోల్ పోస్ట్ చేసింది, నాన్ హ్యూమన్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ వచ్చిన వాళ్ళు హైర్ చేస్తామని చెప్పి. సో ఇందులో సర్టిఫికేషన్స్ కూడా మీరు చూస్తే CIAM ఐడెంటిటీ ప్రొఫెషనల్,
AWS సెక్యూరిటీ స్పెషలిస్ట్, అట్లాగే మైక్రోసాఫ్ట్ SC300, ఆక్టా సర్టిఫైడ్ ప్రొఫెషనల్, CISSP. సో సీనియర్ ట్రాక్లోకి వెళ్తే ఇలాంటి కొన్ని సర్టిఫికేషన్ చేయొచ్చు దీనికోసం. సో మీలో ఎవరికైనా సైబర్ సెక్యూరిటీ సైడ్ కెరీర్ పాత్లోకి వెళ్ళాలి అనుకుంటే, సో దానిలో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్ కాల్ చేయండి. సైబర్ సెక్యూరిటీలో చాలా రోల్స్ ఉంటాయి, ఏ రోల్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ.